ఒక 20 ఫోన్లు వచ్చినాయి నాకు దాని నుంచి ఎవరైనా పంపించండి వ్యాపారం పంపించండి అని చెప్పి ఏడకైనా కానీ అమ్ముకోవాలి ఏడకైనా మీరే కదా ఉరికి ఓట్లు వేసినది పంటలు బాగున్నాయి. అప్పుడు మీకు ఎంత 2500 అమ్మిందే వానకారు ఎండకారు 14, 15. గవర్నమెంట్ లో ఎండకారు వచ్చేసి 1500 పైన అమ్మినాయన్న. 1500 వానకారు వచ్చేసి 2500, 2600 పరిస్థితి. చంద్రబాబు హుషనాపురం ఎక్కడ ఎక్కడ రైతు ఇంకొక విషయం అన్న, రైతులకు ఈసారి ఏం జరిగిందంటే మన గవర్నమెంట్ లో సమానత అని చెప్పి వాళ్ళను జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే తన లేకుండా సమానం కేటగిరీ చేశాడు. మందుముడ్లు వచ్చేసి తెలుగుదేశం వాళ్ళు ఇంట్లో వేసుకొని మందుముడ్లు లేదన్న రైతులకు చాలా మందికి వాళ్ళు పెట్టుకొని వాళ్ళే సొంత వాళ్ళు తెచ్చుకున్నారు. మనకైతే రాలేదు. రైతులకు గిట్టుబాటు ధర లేదనే ఉద్దేశంతో రైతులందరూ మన మాజీ ఎమ్మెల్యే కడసాని రాంభూపాల్ రెడ్డిని పిలిపించడం జరిగింది. ఇక్కడ రైతుల పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉంది. రైతులకు గిట్టుబాటు ధర అంటేనే రైతులు బతుకుతారు, లేదంటే ఇంకా చాలా కష్టం ఇది. ఎందుకంటే 2019లో మేము పార్టీలకు అతీతంగా మాట్లాడడం జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు కూడా గిట్టుబాటు ధర ఉండింది మా రైతులకు. నేను ఒక రైతును, నేను సంవత్సరానికి దగ్గర అంటే 50-60 ఎకరాలు క్రాప్కు పండిస్తాను. నేను కనీసం 2019 నుంచి కూడా 2000, 1800, 1900 తక్కువ ఏ రోజు అమ్మలేదు. సెకండ్ క్రాప్ ఎండకారకు షుగర్లెస్, కానీ వానకారకు వచ్చే కర్నూలు సోనా అది 2500తో అమ్ముకున్నాం. కానీ ఈరోజు చూసే 1250 రూపాయలు, 1200, 1100 వడ్లను బట్టి రేటు ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కొన్నప్పుడు మోడీ ప్రధానమంత్రి కొన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తానో ఏమో తెలియదు, కానీ ఎక్స్పోర్ట్ ఇప్పించి రైతులకు మద్దతు ధర ఇప్పించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది. ఈరోజు గోర్కల్ రిజర్వాయర్లు కూడా ఈరోజు రైతుల దగ్గరకు వస్తే ఆలమూరు రైతులు లాస్ట్ మూమెంట్లో నీళ్లు మాకు అందియక ఇబ్బంది అయ్యి మేము పంటలు సరిగ్గా ఉండలేదని చెప్తున్నారు. కానీ 2019 నుంచి 2024 వరకు కడసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే కొన్నారు. ఏ రోజు కూడా నీళ్లు గోర్కల్ రిజర్వాయర్లు ఇప్పటికి కూడా 5 టీఎంసీలు నీళ్లు నిల్వండాయి. కానీ నీళ్లు సరిగ్గా సప్లై చేయకపోయినారంటే ఎవరి బాధ్యత వహించాలి? ఇది రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రోజు ఆయన పాపం ఒక రైతు, ఆయన ఏం చేస్తున్నాడు, ఒకటే రైతును అడిగేటోడు కాదు. దుర్వేసి దగ్గర నుంచి, కొట్టాల దగ్గర నుంచి, కొండచూటు, ఆలమూరు ఈ ఏరియాలో ఒరేసుకునే రైతులలా ఏమన్నా మీకు నీళ్లు బంద్ చేయాలన్నా, ఉండాలన్నా లేదా అని అడిగి నీళ్ళు ఇచ్చిన ఘనత మన కడసాని రాంభూపాల్ రెడ్డి గారిది. ఎందుకంటే చేసిన వాళ్ళని ఖచ్చితంగా అనకాల. జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ధర ఇచ్చినారు, మందులకు కూడా రేటు ఎక్కించారు. మందులు అయితే ఈ రోజు ఉండే పరిస్థితి పడితే వడ్లకు రేటు డౌన్ చేసినారు, మందులకు రేటు ఎక్కించారు. అందులో ఇంకోటి అంటే ఆర్బీకేల నుంచి మందులే అందడం, ఈరే దొరకక కనీసం అంటే చాలా ఇబ్బంది పడినారు.
కాబట్టి రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించాలని మా యొక్క ఆలాపన. సార్ మునగాల ఆయన సుధాకర్ రెడ్డి అగ్రిమెంట్ తీసుకొచ్చుకున్నాను. నేను 12 ఎకరాలు వేసినాను. 12 ఎకరాలు వచ్చి మ్యాచర్ కూడా వచ్చింది. మ్యాచర్ లేదని 30 ఎకరాలకు మాకు మ్యాచర్కి ఇచ్చినాడు. కృష్ణది, రామాపురం శేఖర్ది, సాకల రామసుబ్బయ్యది 30 ఎకరాల పొలం పంట పండినదల్లా తీసుకుపోకుండా పోయినాడు. మేము ఆయనకు ఇతర గింజలకు రేటు కట్టియాలన్నా వద్దా, నాకు అది కావాల్సింది. మళ్ళీ దాంట్లో కేడీలు కూడా గోపించినాడు ఆయన. కేడీలు కూడా కోసినాం మేము. ఇప్పుడు మేము వేరే వాళ్ళకు అమ్ముకున్నాం, 6-3కు అమ్ముకున్నాం, 1000 రూపాయలతో అమ్ముకున్నాం. ఆయన 1600తో కట్టిస్తారని చెప్పి మేము 1000 రూపాయలకు అమ్ముకుంటే మేము రైతులు ఎట్లా సార్? యూరియా మూట దొరకక, మందు మూటలు దొరకక, ఒక సాట కాదు, ఒక వైపున కాదు, కోయలకుంట ఎత్తుకొచ్చుకున్నాం. మా ఇబ్బందులు ఎలా ఎవరు చూస్తారు సార్? మా ఇబ్బందులు ఎవరు చూడరు కదా. జగన్ ప్రభుత్వంలో మాకు బాగుండే, ఈయన మళ్ళా మంచి ప్రభుత్వం అని మళ్ళా గడాల కల్లా కనిపించి పెట్టినాడు. అన్ని మళ్ళా ఏం చేయాలి సార్? ఆయనకు మునగాల సుధాకర్ రెడ్డికి మేము తెరగింజలకు రేటు కట్టియాలనా వద్దా? నేను చెప్పేసిన, నేను ఇయ్యాలని చెప్పేసిన. ఒక రైతు అంత రైతుకు ఎకరాకు 30 మూటలు అనుకునే కూడా 600 మూటలు, 600 మూటలు పైన ఉంటే 600 మూటలు ఇంటూ 6 లక్షలు మైనస్ అంటే 6 లక్షలు లాస్ అంటే ఎట్లా, ఏ విధంగా రైతు బతకగలడు అనేది మనం ఆలోచించాల్సిన. కూలీలా ఏమాత్రం తగ్గలేదు. మందు రేట్లు పెంచడం జరిగింది. ఒకవేళ ఇదేమన్నా ఈ రేట్లు తగ్గినాయంలే, మందు రేట్లైనా తగ్గిస్తామని ఇంకా మందు రేట్లు పెంచడం జరిగింది కానీ మందు రేట్లు తగ్గడం జరిగింది. ఒకవేళ మందు రేట్లు చూసామంటే దగ్గరలోనే దొరుకుతుంది అంటే అది మన 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తీసుకుంటాం. అంటే మనం అంతకు ముందు ఉన్నప్పుడు రైతు భరోసాలో పెట్టి ఏ రైతు కూడా ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా చూసినాం. మనం ఎవరికైనా మేము పార్టీలు చూడలేదు. నిజమైన రైతులకు అందరికి ఇవ్వాలని ఆలోచన చేసాం. వీళ్ళ మాదిరి తెలుగుదేశం వాళ్ళకే ఇవ్వాలి, వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. మాకు ఎవరైతే మేము మందులకు మేము ఎవరికైనా అమ్ముకోవడానికి వచ్చు, ఏదైనా చేసుకోవచ్చు అనే పరిస్థితిలో ఉండే పరిస్థితిలో రైతులకు అన్యాయం చేసే ఈ పరిస్థితి కొనసాగితే మాత్రం నేను రైతులందరినీ కూడా కోరేది ఒకటే, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్ఆర్బిసి ఇచ్చిన ఘనత దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు మనం ఎప్పుడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. అంటే 2004 నుంచి ఈ రోజు వరకు కూడా నీళ్లు పారించుకోగలుగుతున్నామంటే మాత్రం ఖచ్చితంగా దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని మనం ఎవరు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. పరిస్థితి మళ్ళీ ఒకసారి చూసి అంతకుముందు చంద్రబాబు నాయుడు 95 నుంచి 2004 కూడా నీళ్ళు ఇవ్వని పరిస్థితి. కానీ మనం రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నీళ్ళు ఇచ్చిన పరిస్థితి. మనం కట్ట కుంగిపోతే కూడా రైతులు అన్యాయం కాకూడదని కాంట్రాక్టర్లతో మాట్లాడి ఆ కట్టను తయారు చేపించి వరుసగా 3 సంవత్సరాలు ఇచ్చిన ఘనత కూడా మనదే. అంటే రైతుల సమస్యలు తెలుసు కాబట్టి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి రైతుల బాధలు తెలుసు కాబట్టి, రైతు ఏ విధంగా నష్టపోతాడో మనకు తెలుసు కాబట్టి ఆ నష్టాన్ని జరగకుండా చూడాలనే ఉద్దేశంతో మనం చేయడం. మాగా తెలుగుదేశంలో వాళ్ళ మాదిరి బ్రాందీ షాపులు కానీ, లేకుంటే బ్రాందీ షాపుల దగ్గర బిల్డ్ షాపులు పెట్టుకోవడం అని కానీ, లేకుంటే బ్రాందీ షాపుల దగ్గర బార్లను మైపించే విధంగా ఆనే కూర్చోబెట్టుకొని సిట్టింగ్ పెట్టి తాపైన పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి మాకెవరికి నేర్పలే. ఇప్పుడు తెలుగుదేశం నాయకులు మొత్తం బ్రాందీ షాపుల దగ్గర మొత్తం అంతా కూడా బార్లను మైపించే విధంగా ఈరోజు వాళ్ళు చేయడం జరుగుతుంది. తెలుగుదేశం నాయకులు ఒకసారి మీకు ఆదాయం కోసం మీరు చూడండి, కానీ రైతులను కూడా ఒకసారి పట్టించుకోండి. రైతులకు మందులు దొరకకుండా ఇబ్బంది పడే పరిస్థితి, రైతులకు గిట్టుబాటు ధర లేకుండా పరిస్థితి ఉండే పరిస్థితి ఉంది. పాపం మీకు బ్రాందీ షాపుల మీద, మీకు బిల్డ్ షాపుల మీద ఉండేంత ఇంట్రెస్ట్ రైతుల మీద పెట్టనని మాత్రం తెలుగుదేశం నాయకులను కోరుతున్నాం. చాలా మీరు అంతా కూడా ఇంకా ఏమేమి కావాలనుకుంటే అవన్నీ చేసుకుంటారో దాని గురించి ఏం ఆలోచన లేదు. కానీ మీరు మీ బ్రాందీ షాపుల మీద చూపించే ప్రేమలో కనీసం 50% 60% రైతుల మీద చూపించండి. రైతులందరూ కూడా వాళ్ళ గిట్టుబాటు ధర వస్తుంది. దాంతోపాటు వాళ్ళకు కూడా రైతులందరూ కూడా బాగుంది. ఇట్లయితే రైతు మనగడ చాలా కష్టమైంది. మనం ఒకసారి చూస్తే 94 నుంచి 99, 99 నుంచి 2003 రైతుల పరిస్థితి ఎంత ఘోరంగా తయారైపోయిందో మళ్ళా చంద్రబాబు నాయుడు పరిస్థితులు అదే విధంగా. అంటే ఇప్పుడు మనం ఈ సంవత్సరం చూస్తేనే రైతులకు అందరికి కూడా ఘోరమైన పరిస్థితి. ఇవన్నీ కూడా పాలకులు, కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ మేల్కొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఉన్నారో
ఒక్కసారి రైతుల బాధలు చూడండి. మీరు సనాతన ధర్మం అవి అని చెప్తున్నారు. మీరు సనాతన ధర్మాన్ని గురించి ఎక్కడ చనిపోయినా కూడా పాపం ఏదో తిరుపతిలో కల్తీ నేయంటనే పాపం ఎట్లంతా కడిగినావు రైతు. ఓకే మంచిది, ఎవరు వద్దను. తిరుపతిలో అంతమంది చనిపోయారు, తొక్కులాలో సింహాచలం అంతమంది కనిపోయింది. రోడ్డు మీద కూడా రాకుండా కనీసం చనిపోయిన వాళ్ళకి సానుభూతి కూడా చెప్పలేని పరిస్థితిలో అంటే నీ సనాతన ధర్మం ఎక్కడంది చూడు. ఈ సనాతన ధర్మంతో పాటు ఈ రైతులను కూడా ఆదుకోమని విజ్ఞప్తి చేస్తాను. కూటమి నాయకులందరినీ కూడా కోరేది ఒకటే, రైతులను మాత్రం అన్యాయం చేసే మాత్రం ఏ ప్రభుత్వం కూడా నిలబడదు. రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత అందరి మీద, అన్ని రాజకీయ నాయకులు, అన్ని రాజకీయ పార్టీల మీద ఉంది. మేము ఉన్నప్పుడు రైతులకు అన్యాయం జరగకుండా ఖచ్చితంగా వాళ్ళకు గిట్టుబాటు ధర ప్రభుత్వం ద్వారానే కొనే పరిస్థితుల్లో మేము ఆ రోజు చేయగలిగినాం. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఇప్పుడు రైతులు ఇంత ఒక్కొక్క రైతు దగ్గర 2 కార్లు కలుపుకుంటే మూటకు 1500 అంటే 1400 1500 నష్టపోతే మాత్రం రైతు బతకడం చాలా కష్టం. ఇప్పుడు ఉండే పరిస్థితులు మందు రేట్లు పెరిగినాయి, కూలీలు పెరిగినాయి. కూలీలు కూడా అంతకుముందు కంటే ఇప్పుడు అంత కూలీలు ఇవ్వండి కూడా ఎవరు రాని పరిస్థితి. కాబట్టి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం మేమంతా కూడా ఈ రైతుల కష్టాలు మనకు కూడా తెలుసు. కాబట్టి ఒకసారి రైతులతో మాట్లాడి మనం ఏ విధంగా సపోర్ట్ చేయడానికి కూడా చేద్దామనే ఉద్దేశంతోనే ఈరోజు వచ్చి ఆల్మూరు రైతులతో అందరితో కూడా మా నాయకులతో కలిసి ఈరోజు వచ్చి చేయడం జరిగింది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, రైతులకు గిట్టుబాటు ధర కల్పించండి. మీకు బ్రాందీ షాపుల మీద అంటే ప్రేమను కొద్దిగా దాన్ని పక్కన పెట్టమని కోరం, కానీ దానిలో ఉండే 100% రైతుల మీద చూపించకుండా కనీసం 60% రైతుల మీద ప్రేమ చూపించి రైతులకు అన్యాయం చేయకుండా చూడమని వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది.